ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కొత్త కాకపోయినా వ్యక్తిగత పర్యటనలను రాజకీయ రంగు పులిమి వివాదాలు సృష్టించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీలంక పర్యటనపై సోషల్ మీడియా కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో జరిగిన ప్రచారం, దానికి ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ముగింపు పడింది. ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాక్ టీ20 మ్యాచ్ వీక్షించేందుకు లోకేష్ వెళ్లారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన అని టీడీపీ వర్గాలు మొదటి నుంచి చెబుతున్నాయి. అయితే ఈ పర్యటనను అస్త్రంగా చేసుకుని ప్రత్యర్థి పార్టీ అనుబంధ మీడియా వర్గాలు విమర్శల దాడికి దిగాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో లోకేష్ ప్రజాధనాన్ని విలాసవంతమైన విదేశీ యాత్రలకు వాడుతున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద రుమారమే రేగింది. ఈ వివాదంపై సామాన్యుల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వర్గాలు ఫ్యాక్ట్ చెక్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ నివేదిక ప్రకారం లోకేష్ శ్రీలంక పర్యటనకు సంబంధించి ప్రభుత్వ నిధులు ₹1 కూడా ఖర్చు కాలేదు. ఆయన ప్రయాణ ఖర్చులు, హోటల్ వసతి, ఇతర ఖర్చులన్నీ ఆయన వ్యక్తిగత ఖాతా నుంచే చెల్లించినట్లు ఆధారాలతో సహా స్పష్టమైంది. గతంలోనూ లోకేష్ తన పర్యటనలపై వస్తోన్న విమర్శలకు గట్టిగానే సమాధానమిచ్చారు. నేను హైదరాబాద్ వెళ్లినా లేదా విదేశాలకు వెళ్లినా నా సొంత ఖర్చులతోనే వెళతాను. ప్రభుత్వ విమానాలు గాని, ప్రజాధనాన్ని గాని వ్యక్తిగత పనులకు వాడే అలవాటు నాకు లేదు అని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ వార్తలను ప్రసారం చేయడం వల్ల కలిగే నష్టాలు బయటపడ్డాయి. నిజమేంటో తెలియక సాధారణ ప్రజలు తప్పుడు సమాచారాన్ని నమ్మే ప్రమాదం ఉంది. విధానపరమైన విమర్శల కంటే వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత పెరగడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు.